చెప్పకూడదు. అసలు సంటోడు కూడా ఒక ఆట ఆడేసుకుంటాడు సోషల్ మీడియాని. సంటోడు అంటే పాలజీకే పిల్లాడు కూడా ఆయనకి ఇంత ఫోన్ ఇస్తేనే వాళ్ళ నోట్లోకి ముద్ద పోతుంది, లేకపోతే చాలా కష్టం. మీరు తల్లులను కూడా చూడొచ్చు. వాళ్ళు అట్లా ముందులో చిప్ప పెడతారు, వాడు ముందు ఆ చిప్పలో ఇంత అన్నం ఉంటుంది, అట్లా కలిపి పెడతారు, వాడి నోట్లో ముద్ద పెడతా ఉంటాడు, ఇట్లా ఫోన్ పట్టుకొని ఇట్లా ఇట్లా అంటూ ఉంటాడు. ఇది ఈరోజు భారతదేశంలో అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ఆ దాంట్లో వాడు చూసుకుంటే పోయే దాంట్లో అన్నీ వస్తాయి వాడికి, ఏ టు జెడ్ దాంట్లో. అంటే దాంట్లో బూతులు వస్తాయి, మంచి వస్తుంది, చెడు వస్తుంది, అన్ని రకాలు వస్తాయి. వాడు చిన్న ఉన్నప్పటి నుంచి మంచి ట్రైన్డ్ అప్ స్కిల్, అంటే వాడికి చిన్న ఉన్నప్పటి నుంచి బాగా అట్లా స్కిల్ అయిపోతూ ఉంటుంది నాలెడ్జ్. మీరు ఈరోజు చూడొచ్చు ఒక 3 ఏళ్ల పిల్లోని ఇది ఏంటిరా అంటే అది చెప్పే పరిస్థితి ఉంటుంది, కానీ ఒక 60 ఏళ్ళోడికి చాలా కష్టం, 3 ఏళ్ల పిల్లాడికి మాత్రం అవగాహన ఎక్కువ దీనిపైన. ఇట్లాంటి సమాజం తయారవుతూ ఉంది. మరీ ముఖ్యంగా దారుణాలు ఎక్కడి వరకు వచ్చేసాయంటే, మరీ ముఖ్యంగా మీరు చూడండి, భారతదేశంలో కనీ విని ఎరగని రీతిలో ఆడపిల్లల మర్డర్లు కూడా ఈరోజు నేటి సమాజంలో ఆడవాళ్ళ మర్డర్లు కూడా మనం చూస్తూ ఉంటాం. కారణం ఎవరు దీనికి? సోషల్ మీడియాలో వాళ్ళకు మంచి స్కిల్ని నేర్చుకుంటూ ఉన్నారు. అంటే వాళ్ళకు వచ్చే ఒక చిన్న స్వార్థానికి సోషల్ మీడియాని వేదికగా చేసుకొని దాంట్లో ఏ రకంగా మర్డర్ చేయాలి, ఏ రకంగా ప్లాన్ చేయాలి, ఏ రకంగా దాన్ని సర్వనాశనం చేయాలి, ఏ రకంగా మనిషిని చంపేసేయాలి, అన్నిటికీ ఈరోజు ఒక ప్లాట్ఫామ్ అయిపోయింది సోషల్ మీడియా నెట్వర్క్. అట్లా దాని మీద అవగాహన పెంచుకుంటా ఉన్నారు, ఇట్లా మర్డర్ చేసేస్తాం. మర్డర్ అనేది చాలా అవుతుంది. దుకాణంలో కొనుక్కున్న చిన్న చాక్లెట్ లాగా అయిపోయింది, చిన్న బిస్కెట్ చాక్లెట్ లాగా అయిపోయింది. మర్డర్ అనేది అంత సర్వసాధారణం అయిపోయింది. రేపు భవిష్యత్తులో ఏ వచ్చిన తర్వాత జస్ట్ ఇప్పుడు మనకున్న మీడియా ద్వారా, అంటే ఏదైతే మొబైల్ నెట్వర్క్ ద్వారానే మనం ఇందులో ప్రభావితం అవుతా ఉన్నాం. ఒకవేళ అనే తిమింగలం వచ్చి మనల్ని మింగేస్తూ ఉంటే ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ మనిషి సంపాదించుకుంటున్న తన జ్ఞానం ఎటుపోతుంది, మనిషికున్న తెలివితేటలు ఎటుపోతున్నాయి, మనిషికుండే బుద్ధి ఎటుపోతుంది. ఇది మంచి ఇది చెడు అని తెలిసిన మనిషి కూడా, ఇది మంచిది ఇది చెడు అని తెలిసిన మనిషి కూడా ఎందుకంత మూర్ఖంగా తయారవుతా ఉన్నాడు? నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాను, సమాజంలో ఇట్స్ ఎ ఛాలెంజ్ టు ఎవ్రీవన్. ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా, సమాజంలో ఒక్కసారి ఎవరికి తెలియకుండా మొబైల్స్ తీసుకొని, ఒకసారి వాళ్ళకి వీళ్ళు తెలియకుండా వీళ్ళకి వాళ్ళు తెలియకుండా మొబైల్స్ తీసి, ఒకవేళ అవగాహన ఉన్న వాళ్ళు చెక్ చేసి చూడండి, ఎంత దరిద్రంగా ఉంటుందో చూడండి. ప్రతి ఇంట్లో వీళ్ళకి తెలియకుండా వాళ్ళ మొబైల్, వాళ్ళకి తెలియకుండా వీళ్ళ మొబైల్ చెక్ చేసి చూడండి. ఒకసారి ఎంత దరిద్రం ఉంటుందో చూడండి. నెవర్ ఎక్స్పెక్ట్, మీరు జీవితంలో కూడా ఎక్స్పెక్ట్ చేయాలి, అంత చెండాలం ఉంటుంది. కంప్లీట్గా 100 out of 90% భవిష్యత్ అని తిట్టుకోవద్దు, కానీ ఫిగర్లో చెడిపోయి